శ్రీనివాస్ గారు, మీరు కూడా ఈ వార్త వినే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఫ్యామిలీ మొత్తం వచ్చి నివాళులు అర్పించబోతుంది ఈసారి అని చెప్పి. మరి మనం చూసుకున్నట్టయితే మీ అభిప్రాయం ఏంటి? అంటే క్యారెక్టర్ అసాసినేషన్ కూడా ఆ పైన చేయటం జరిగింది. అలాంటిది అసలు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. మరి ఇలాంటి టైంలో కలుస్తున్నారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ దిగారంటారా? షర్మిల గారు ఒక స్టెప్ దిగారంటారా? అసలు ఇవన్నీ కేవలం పుకార్లే అంటారా? ఇక్కడ రెండు కహానీలు, ఒకటి వైఎస్ ఘర్కి కహానీ, ఇంకోటి రెండు కాంగ్రెస్ల కహానీ. వైఎస్ఆర్ కాంగ్రెస్, తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇప్పుడు ఫస్ట్ కహానీ ఏది? వైఎస్ ఘర్కి కహానీ. మరి బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. ఆమె రాసిన లేఖలో ఉంటుంది. ఎవరు? విజయమ్మ ఒక ఓపెన్ లెటర్ రాశారు. బిడ్డలిద్దరి మధ్య ఈ కలతలు, ఈ గొడవలు, ఆమె ఆవేదనతో ఏమని రాసింది? ఒక బిడ్డ ఇంకో బిడ్డకి అన్యాయం చేస్తుంటే అన్యాయానికి గురైన బిడ్డకి అండగా ఉండడం తల్లిగా నా విధి, బాధ్యత. అంటే షర్మిలకి ఆమె ఎందుకు అండగా ఉండాల్సి వచ్చింది అనేది చెబుతూ ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డి షర్మిలకి చేసిన అన్యాయం ఏంటో కూడా ఎత్తి చూపించారు. ఇప్పుడు మరి ఆ అన్యాయం సరిదిద్దబడుతుందా? నిజంగానే బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని రుజువు చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి తగ్గుతాడా? ఆస్తులు మరి చెల్లికి ఇవ్వడానికి అతను ముందుకు వస్తాడా? ఎందుకంటే విజయమ్మ ఆ రోజు మాట్లాడారు. ఏమని? సుబ్బారెడ్డిని తిట్టారు, విజయసాయిరెడ్డిని కూడా తిట్టారు. ఏది? సుబ్బారెడ్డి నువ్వు బంధువువి, నువ్వు ఎంఓయూ మీద సంతకం పెట్టావు. ఎంఓయూ అంటే మళ్ళీ ఏమైనా రెండు కంపెనీలు అని అడుగుతావు. ఇప్పుడు షర్మిల లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డి రెండు కంపెనీల కిందే లెక్క. ఎందుకంటే వాళ్ళు కుబేర్లు కదా, వాళ్ళు వ్యక్తులు కాదు. వాళ్ళు ఏంటి, ఒక్కొక్కరికి 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఎంఓయూ. దాని మీద సంతకం పెట్టింది సుబ్బారెడ్డి. నీకు తెలుసు ఏమంది? సాయిరెడ్డిని కూడా తిట్టింది. ఆడిటర్గా నువ్వు అటు రాజారెడ్డి దగ్గర పనిచేసావు, రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసావు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసావు. నీకు అన్నీ తెలుసు. ఆస్తుల పంపకం జరగలేదు. రాజశేఖర రెడ్డి నేను బిడ్డల పేరు మీద ఆస్తులు కొన్నాం, మా పేరు మీద ఆస్తులు కొనుక్కోలేదు. కొన్ని ఆస్తులు జగన్మోహన్ రెడ్డి పేరుపై కొన్నాం, కొన్ని ఆస్తులు షర్మిల పేరుపై కొన్నాం. మరి షర్మిల పేరు మీద కొన్న ఆస్తులు చదివావు కదా విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి. జగన్ పేరు మీద కొన్న ఆస్తులు చదవలేదేంటని అడిగింది. అంటే ఆస్తుల పంపకం జరగలేదు. నలుగురు బిడ్డలకి సమానంగా ఆస్తి పంపకం జరగాలనేది రాజశేఖర రెడ్డి ఆజ్ఞ. ఇప్పుడు మరి విజయమ్మ రేపటి ఆ జయంతి సందర్భంగా మరి పంచాయతీ సెటిల్ అవుతుందా? అంటే వైఎస్ ఘర్కా కహానీ నీకు శుభం కార్డు పడుద్దా పడదా? అది మరి రేపటి వాళ్ళ యొక్క దీన్ని బట్టి తెలుస్తుంది. పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చి వీళ్ళు సాయంత్రం వచ్చారనుకో, అంటే అది పడేది కాదు. లేకపోతే తల్లి జగన్మోహన్ రెడ్డి మార్నింగ్ నివాళులు అర్పించి తల్లి కూతురు సాయంత్రం నివాళులు అర్పిస్తారా? ప్రజలందరిలో కూడా అదొక ఆసక్తి ఉంటుంది. రేపు ఒకవేళ కుటుంబం మొత్తం కలిసి వచ్చి నివాళులు అర్పిస్తే ఇంకా ఇద్దరు కలిసిపోయినట్టే అనుకోవచ్చా? అంతే కదా మరి. ఇప్పుడు అది చూడాలి రేపు ఏం జరుగుద్ది. ఒకటి, ఆయన ఆత్మ ఘోషిస్తోంది, అది వాస్తవం. రాజశేఖర రెడ్డి ఆత్మ ఎక్కడ తిరుగుతుందో కానీ, ఆత్మ అంటే మళ్ళీ నువ్వు కేవీపీ రామచంద్ర అంటావు. ఈ ఆత్మ తీసే, ఈ ఆత్మ ఎప్పుడో ఇదైపోయింది, రిటైర్మెంట్ అయిపోయిన పరిస్థితుల్లో అతనేంటి అసలు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి విమర్శ, నింద వాస్తవం. ఆ రోజు సిబిఐ కేసుల నుంచి బయటపడటం కోసం తండ్రి పేరు ఛార్జ్షీట్లో చేర్పించాడు. షర్మిల చెప్పింది ఆ మాట. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఇతనికి మధ్య క్విడ్ ప్రోకో, అతనికేమో ఏఏజీ పోస్ట్ ఇచ్చాడు ఇతను సీఎం కాగానే అంటూ. అంటే తను బయటపడటం కోసం కేసుల్లో నుంచి తండ్రి పేరు ఛార్జ్షీట్లో పెడతాడు. ఆస్తుల కోసం తల్లిపైన ఎన్సిఎల్టీలో కేసులు వేస్తాడు. చెల్లి ఆస్తులు కూడా తనే మింగుతాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎవరి దృష్టిలో దోషి? తల్లి దృష్టిలోనా, చెల్లి దృష్టిలోనా, లేదు చనిపోయినటువంటి తండ్రి దృష్టిలోనా? ఆయనకి నివాళులు అర్పిస్తున్నాడు. ఆ ఘాట్ దగ్గర సమాధి మీద చేయి పెడతాడు, దండలు సరిచేస్తాడు, కాసేపు బైబిల్ చదువుతాడు. అంటే ఇవాళ మరి ప్రజల్లో ప్రశ్నలు,
వాళ్ళ అభిమానుల్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో ఇది ఇంకా ముగుస్తుందా, ఈ కథ ముగింపుకు చేరుద్దా లేదా? ఆ లెటర్లోనే ఏమని రాసింది ఆమె? సమాధానకర్త యేసయ్య. నా బిడ్డలిద్దరూ సమాధాన పడతారు, అన్నా చెల్లెళ్ళ సమస్య అది, వాళ్ళే పరిష్కరించుకుంటారని ఆమె. మరి నిజంగానే వాళ్ళు పరిష్కరించుకుంటారా? అంటే ఒక మెట్టు దిగడానికి జగన్ సిద్ధంగా ఉన్నాడా? ఇది కుటుంబ పంచాయతీ. ఏది వైఎస్ ఘర్కి కహాని, నీకెందుకు అది కాదు. ఇప్పుడు ఏది పొలిటికల్ ఘర్కి కహాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడే పతనమైంది. పోగొట్టుకున్న చోటే ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నువ్వు ఉంగరం ఈ రూమ్లో పోగొట్టుకుని ఆ రూమ్లో ఎతికితే దొరుకుద్దా? ఎక్కడ పోగొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? అమ్మ దగ్గర పోగొట్టుకున్నాడు, చెల్లెల దగ్గర పోగొట్టుకున్నాడు, కుటుంబంలో పరపతి పోగొట్టుకున్నాడు. మరి వాళ్ళ అమ్మ దగ్గర మళ్ళీ ఆశీస్సులు తీసుకోవాలి, చెల్లి మరి అభినందించాలి. ఇదంతా జరగాలంటే వాళ్ళిద్దరినీ మెప్పించాలి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా లేవు. ఇవన్నీ మీరు ఇంట్రోలో కూడా చెప్పారు. వైఎస్ భారతి, షర్మిల సీక్రెట్ మీటింగ్, అవన్నీ ఏదో ఊరికే ఊహాగానాలు తప్ప అది నిజమైన ఉదంతంగా లేదు. విజయసాయిరెడ్డి మళ్ళీ ఈ పార్టీలోకి వస్తాడా? ఎందుకంటే అసలు మొత్తం విజయసాయిరెడ్డే కర్త, కర్మ, క్రియ. దేనికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వరుస పెట్టి ఇంతమంది జైళ్ళకి వెళ్ళటానికి. ఆ లిక్కర్ స్కామ్లో ఎంతమంది వెళ్ళారు? 11 మంది వెళ్ళారు. మొత్తం వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి జరిగితే ఆ 11 మంది పరిస్థితి ఏంటి? లేటెస్ట్గా జైలుకి వెళ్ళింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నువ్వు వైసీపీలో జరిగితే నన్ను జైలుకి ఎందుకు పంపావంటే, ఇప్పుడు మళ్ళీ రేపొద్దున ఎల్లుండో మిథున్ రెడ్డి వెళ్తాడంటున్నారు. విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీలోకి వచ్చేవాడైతే ఇలా మరి ఆ లిక్కర్ స్కామ్లో ఇన్ని నిజాలు బయట పెట్టేవాడు కాదు. కాబట్టి అతను వచ్చే అవకాశం కూడా లేదు. ఏదైనా ఇవాళ కార్యకర్తలు, లేకపోతే నాయకులు, వాళ్ళ కుటుంబ అభిమానులు, ప్రజలందరిలో కూడా ఏం జరుగుతుంది, ఇది చాలా ఆసక్తిగానే ఉంది. అసలు ఇతనికి నివాళులు అర్పించే అర్హత ఉందా? ఏ ముఖం పెట్టుకుని తండ్రి ఘాట్ దగ్గర నివాళులు అర్పిస్తాడు? రాజశేఖర రెడ్డి భార్య పైనే కేసు వేసినాడు. రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పిస్తే అంటే ఏదో అంటారు, ఏదో కథ చెప్తారు. తల్లి తండ్రిని చంపినాడు, కోర్టులో జడ్జి గారి ముందు నిలబడి నాకు తల్లి తండ్రి లేరు, నన్ను మీరే అనాథని క్షమించమని అడిగితే ఏం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.